నమస్తే, వెల్కమ్ టు వీతి న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను రంజిత్. ఎగ్జిట్ పోల్స్ సరే, ఎగ్జాక్ట్ పోల్స్ ఏంటో? కేంద్రంలో కమల వికాసం తథ్యమేనా? సారు కారు 16 అన్న కేసీఆర్ మాటలు శిలాక్షరాలేనా? ఏపీలో సైకిల్ జోరు పెరిగేనా? ఫ్యాన్ గాలి వీచేనా? ఏపీలో పవన్ కళ్యాణ్ ఎవరి కొంప ముంచనున్నాడో? పదిహేడవ లోక్సభకు మరియు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి జరిగిన ఎన్నికల ఫలితాలపై అటు నేతల్లో ఇటు ప్రజల్లో రోజు రోజుకు టెన్షన్ ఎక్కువవుతుంది. పోటీ చేసిన అభ్యర్థులు ఎన్ని నిద్రలేని రాత్రులు గడిపారో వారికి తెలియాలి. ఓటింగ్పై ఇక నేతల అనుచరుల బెట్టింగ్ 3 పువ్వులు 6 కాయలుగా కొనసాగుతుందనేది జగమెరిగిన సత్యం. వీటికి తోడు ఇప్పుడు ఎగ్జిట్ పోల్స్ కూడా వెల్లడి కావడంతో ఉత్కంఠత తారాస్థాయికి చేరింది. ఈ ఎగ్జిట్ పోల్స్ నేతల పల్స్ రేటు హెచ్చు తగ్గులపై తీవ్ర ప్రభావం చూపుతుంది. ఈ నేపథ్యంలో అసలు ఎగ్జిట్ పోల్స్ ఫలితాలే 23లా వెల్లడయ్యే ఎగ్జాక్ట్ పోల్స్ ఫలితాలు కానున్నాయా అనే అంశంపై వీతి న్యూస్ ప్రత్యేక కథనం. వివిధ మీడియా సంస్థలు, సర్వే సంస్థలు ఆదివారం వెల్లడించిన ఎగ్జిట్ పోల్ ఫలితాల్లో ప్రధాని పీఠం మళ్ళీ మోడీదేనని, ఆయన్ను ఢీకొట్టే నాదుడే కరువయ్యాడని నొక్కి వక్కానించాయి. బీజేపీ ఆధ్వర్యంలోని ఎన్డీఏ కూటమి 300 సీట్లకు పైగా గెలుచుకుంటుందని కొన్ని సర్వేలు, మెజార్టీ తగ్గినప్పటికీ ఎన్డీఏ అతిపెద్ద కూటమిగా అవతరిస్తుందని మరికొన్ని సర్వేలు స్పష్టం చేశాయి. అసలు కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే 272 స్థానాల్లో విజయం సాధిస్తే సరిపోతుంది. ఈ నేపథ్యంలో సర్వేల సరళిని బట్టి చూస్తే ఢిల్లీ గద్దెపై మోడీ కర్చీఫ్ వేశాడనే విషయం స్పష్టమవుతోంది. ఇక తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే ఏపీలో సైకిల్ జోరు, తెలంగాణలో సారు 16తో కారు జోరు మీద ఉందని సర్వేలు వెల్లడించాయి. కేంద్రంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన మెజార్టీ కంటే ఎక్కువగానే సీట్లలో విజయం సాధిస్తుందని అధిక శాతం సర్వేలు స్పష్టం చేశాయి. గత ఎన్నికల్లో బీజేపీకి 282 సీట్లు, ఎన్డీఏ కూటమికి 336 సీట్లు లభించాయి. కాంగ్రెస్ కేవలం 44 సీట్లలో మాత్రమే విజయం సాధించింది. గత ఎన్నికల ఫలితాల సరళి మళ్ళీ పునరావృతం అవుతుందని సర్వేలు పేర్కొన్నాయి. ఉత్తరప్రదేశ్లో బీజేపీ సీట్లకు గండి పడనుందని, ఎస్పీ బీఎస్పీ కూటమి ఎక్కువ సీట్లను ఎగరేసుకుపోతుందని సర్వేలు అంచనా వేశాయి. సర్వేల ప్రకారం పశ్చిమ బెంగాల్, ఒడిశాతో పాటు కీలకమైనటువంటి హిందీ రాష్ట్రాల్లో బీజేపీ తన చరిష్మాను నిలబెట్టుకోనుంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, రాజస్థాన్లలో ఓడిపోయిన బీజేపీ ఇప్పుడు మళ్ళీ పుంజుకోనుంది. మోడీ సొంత రాష్ట్రమైన గుజరాత్, బీహార్లలో అధిక స్థానాల్లో, ఇక దేశ రాజధాని ఢిల్లీలో అన్ని స్థానాల్లో ఎన్డీఏ కూటమిదే విజయమని కొన్ని సంస్థలు అంచనా వేశాయి. తెలంగాణలో అత్యధిక పార్లమెంటు స్థానాల్లో టీఆర్ఎస్ విజయఢంకా మోగిస్తుందని ఎగ్జిట్ పోల్ ఫలితాలు తేల్చాయి. 12 నుంచి 16 స్థానాల్లో టీఆర్ఎస్దే గెలుపని పలు సర్వే సంస్థలు వెల్లడించాయి. చాణక్య, ఏబీపీ, పీడీపీ, లగడపాటి సర్వేలు టీఆర్ఎస్ పార్టీ 16 స్థానాలలో విజయం సాధిస్తుందని వెల్లడించాయి. మిగిలిన ఒక్క స్థానం ఎంఐఎం ఖాతాలోకి వెళ్తుందని తెలిపాయి. టీఆర్ఎస్కు 14 స్థానాలు వచ్చే అవకాశం ఉందని సి ఓటర్ పేర్కొంది. ఎంఐఎం, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ఒక్కొక్క స్థానంలో గెలవనున్నట్లు అంచనా వేసింది. ఇండియా టుడే సర్వే టీఆర్ఎస్ 10 నుంచి 12 స్థానాల్లో గెలిచే అవకాశం ఉందని, కాంగ్రెస్కు 1 నుంచి 2 స్థానాలు రావచ్చని పేర్కొంది. ఎగ్జిట్ పోల్ ఫలితాలను పరిశీలించిన సీఎం కేసీఆర్ టీఆర్ఎస్కు 16 స్థానాలు ఖాయమని విశ్వాసం వ్యక్తం చేశారు. దీంతో టీఆర్ఎస్ శ్రేణుల్లో నూతన ఉత్సాహం నెలకొంది. సారు, కారు 16 అంటూ విజయోత్సవాలకు ఏర్పాట్లు చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇక రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువ ఉత్కంఠ రేపుతున్న
ఆంధ్రప్రదేశ్లో మాత్రం ఎగ్జిట్ పోల్ ఫలితాలు నరాలు తెంపే ఉత్కంఠకు తెరలేపాయి. కొన్ని సంస్థలు రాష్ట్రంలో మళ్ళీ టీడీపీనే అధికారంలోకి వస్తుందని డంకా బజాయించి చెప్పగా, మరికొన్ని సంస్థలు మాత్రం ఈసారి ఆంధ్రప్రదేశ్ ఓటర్లు వైసీపీకి పట్టం కట్టబోతున్నారని తెలిపాయి. రాష్ట్రంలో హంగుకి అవకాశం ఉన్నట్లు ఏ ఒక్క సంస్థ కూడా చెప్పలేదు. ఎగ్జిట్ పోల్స్ ఫలితాలను బట్టి చూస్తే జనసేన పార్టీకి చాలా స్వల్ప సంఖ్యలో సీట్లే దక్కుతాయని అర్థమవుతోంది. త్రిముఖ పోటీలో జనసేన గణనీయంగా ఓట్లు దక్కించుకోవడం ద్వారా టీడీపీ, వైసీపీ పార్టీల్లో దెబ్బతీసిందన్న విషయంలో మాత్రం స్పష్టత లేదు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఎగ్జిట్ పోల్ ఫలితాల్లో మొట్టికాయ వేయించుకున్న లగడపాటి ఏపీ ప్రజలు ఈసారి సైకిల్ వారీనే చేస్తారని వెల్లడించారు. టీడీపీకి 90 నుంచి 110 వరకు అసెంబ్లీ స్థానాలు, 13 నుంచి 17 వరకు లోక్సభ స్థానాలు వస్తాయని లగడపాటి తెలిపారు. ఇంగ్లీష్ టీవీ ఛానళ్లు, సర్వే సంస్థల్లో ఇండియా టుడే, సిపిఎన్ సర్వే, పీడీపీ అసోసియేట్స్ వంటివి వైసీపీకి 100కు పైగా అసెంబ్లీ స్థానాలు వస్తాయని తెలిపాయి. లగడపాటి రాజగోపాల్తో పాటు ఎలైట్ వంటి సంస్థలు టీడీపీకి పట్టం కట్టాయి. లోక్సభ ఎన్నికల విషయానికి వస్తే లగడపాటితో పాటు టుడేస్ చాణక్య, రిపబ్లిక్ సి ఓటర్ సంస్థలు టీడీపీకి అత్యధిక స్థానాలు వస్తాయని తెలిపాయి. ఇండియా టుడే, న్యూస్ 18, టైమ్స్ నౌ, విఎంఆర్ వంటి మాత్రం వైసీపీకి ఎక్కువ లోక్సభ స్థానాలు వస్తాయని పేర్కొన్నాయి. దీంతో ఏపీలో ఏ పార్టీ అధికార పీఠాన్ని కైవసం చేసుకోనుంది, ఏ పార్టీ అలంకారప్రాయంగా నిలవనుందనే అంశం సర్వత్రా ఉత్కంఠను రేపుతోంది. ఏదేమైనప్పటికీ కేంద్రంలో ఎన్డీఏ కూటమి విజయ తీరాలను చేరనుందని, తెలంగాణలో కారు 16 అని పేర్కొన్న మెజారిటీ సర్వేలు ఏపీలో మాత్రం నరాలు తెగే ఉత్కంఠకు ఆజ్యం పోశాయి. ఈ ఎగ్జిట్ పోల్ ఫలితాలు కొన్ని సందర్భాలలో నిజం కాగా, మరికొన్ని సందర్భాలలో అట్టర్ ఫ్లాప్ కూడా అయ్యాయి. అటు నేతల్లో ఇటు ప్రజల్లో ఎగ్జైట్మెంట్ను పెంచిన ఈ ఎగ్జిట్ పోల్ ఫలితాలు ఎగ్జాక్ట్ ఫలితాలు కానున్నాయా లేక ఎలిమినేట్ ఫలితాలు కానున్నాయా అనేది తెలవాలంటే 23 వరకు ఆగాల్సిందే. ఇది ఈరోజు ఎగ్జిట్ పోల్స్పై V3 న్యూస్ స్పెషల్ స్టోరీ. మరో స్టోరీతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం.